ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. ఓం శ్రీ వివేకానంద గురవే నమః. భక్తులందరికీ నమస్కారం. విశ్వాచార్యులు, విశ్వవంద్యులు, జగద్గురువులు, పరమ పూజ్యులు శ్రీ 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 స్వామి వివేకానంద గురుదేవుల జీవితంలో నుండి అత్యద్భుతమైన, అత్యంత ప్రేరణాదాయకము, స్ఫూర్తిదాయకము, జ్ఞానప్రదాయకము అయిన ముఖ్యమైన సంఘటనలను తెలిపే ఈ పుస్తకం మేలుకో నేస్తమా స్వామి వివేకానంద జీవితంలోని చిరస్మరణీయ ఘటనల ప్రబోధముల సమాహారం. మేలుకో నేస్తమా అనే ఈ పుస్తకం నుండి స్వామి వివేకానందుల జీవితంలోని అద్భుతమైన ప్రేరణాదాయకమైన ఘట్టాలను, బోధనలను తెలుసుకుందాం. జై రామకృష్ణ. స్వామి వివేకానంద జీవితంలోని చిరస్మరణీయ ప్రేరణాదాయక సంఘటనలు. నరేంద్రుని తల్లి స్వామి వివేకానందుడు జన్మించినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు నరేంద్రుడు, నరేంద్రనాథ్ దత్త. ఆ నరేంద్రుని తల్లి భువనేశ్వరీదేవి ఒక ఆదర్శ నారీమణి. కాలాంతరంలో స్వామి వివేకానంద ఎన్నోసార్లు నా బౌద్ధిక వికాసానికి మా తల్లికి, అమ్మకు నేను ఎంతో రుణపడి ఉన్నాను అని చెప్పి ఉన్నారు. నరేంద్రునికి వారి తల్లి అనుపమానమైన రీతిలో బోధించింది. ఈ క్రింది సంఘటన అందుకు అద్దం పడుతోంది. ఒకసారి పాఠశాలలో ఎలాంటి తప్పు చేయకుండానే నరేన్ దండించబడ్డాడు. భూగోళ శాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు అతన్ని ఒక ప్రశ్న అడిగాడు. నరేంద్రుడు అందుకు సరిగ్గా జవాబిచ్చాడు. కానీ ఉపాధ్యాయుడు నరేంద్రుని జవాబు తప్పు అని భావించి అతన్ని దండించాడు. కానీ నరేంద్రుడు బాలుడైనప్పటికీ ఏమాత్రం భయపడకుండా, నేను ఎటువంటి పొరపాటు చేయలేదు, నా జవాబు ఖచ్చితంగా సరైనదే అని ప్రతిఘటించాడు. దాంతో కోపోద్రిక్తుడైన ఉపాధ్యాయుడు బెత్తముతో నరేంద్రుణ్ణి నిర్దాక్షిణ్యంగా కొట్టాడు. నరేంద్రుడు ఇంటికి తిరిగి వచ్చి కంట తడి పెట్టుకొని జరిగింది జరిగినట్లు తల్లితో చెప్పాడు. భువనేశ్వరీదేవి అతన్ని సముదాయిస్తూ, నాయనా, సత్యం వైపు నువ్వు ఉన్నప్పుడు ఈ దండనను ఎందుకు ఖాతరు చేయాలి? ఏమి జరిగినా ఎప్పుడూ సత్యాన్నే పాటించు అని బోధించింది. తన తల్లి తనలో పాదుగొల్పిన ఆదర్శానికి ప్రతిరూపంగా, సత్యానికి ప్రతిరూపంగా తన గురువు అయిన శ్రీరామకృష్ణులను నరేంద్రుడు గాంచాడు. శ్రీరామకృష్ణులు ఇలా బోధించేవారు: తప్పనిసరిగా సత్యనిష్టను అలవర్చుకోవాలి. ఈ కలియుగంలో సత్యనిష్టను పాటించే వ్యక్తి
నిశ్చయంగా భగవత్ సాక్షాత్కారం పొందుతాడు. తాను బోధించినదే శ్రీరామకృష్ణులు తూచా తప్పక పాటించి చూపించారు. తన తల్లిలోనూ తదనంతరం గురువైన శ్రీరామకృష్ణులలోనూ కానవచ్చిన సత్యం పట్ల చెక్కు చెదరని విశ్వాసము అనే ఈ ఆదర్శం స్వామీజీ నిర్వర్తించిన ప్రతి కార్యములోనూ కొట్టొచ్చినట్లు అభివ్యక్తమైంది. సత్యం కోసం దేనినైనా త్యజించవచ్చు, కానీ దేనికోసము కూడా సత్యాన్ని త్యజించకూడదు. ఎవ్రీథింగ్ కెన్ బి సాక్రిఫైస్డ్ ఫర్ ద ట్రూత్, బట్ ట్రూత్ షుడ్ నాట్ బి సాక్రిఫైస్డ్ ఫర్ ఎనీథింగ్ అనేవారు. అలాగే ట్రూత్ ఈజ్ మై గాడ్, యూనివర్స్ ఈజ్ మై కంట్రీ, సత్యమే నా దైవము, విశ్వమే నా దేశము, ప్రపంచమే నా దేశము, భగవంతుడే సత్యము, సత్యమే నా భగవంతుడు అని ప్రకటించేవారు స్వామి వివేకానందులు. ఇలా కాలాంతరంలో ప్రకటించడం ధీర సన్యాసి, వీర సన్యాసి అయిన వివేకానంద స్వామీజీకే చెల్లింది. స్వామీజీ తల్లి, స్వామీజీ అంటే రామకృష్ణ మహాసంఘంలో స్వామి వివేకానందులకే వర్తిస్తుంది. స్వామీజీ తల్లి ఒకసారి ఆయనకు ఈ సలహా ఇచ్చింది. నాయనా, పవిత్రుడిగా ఉండు, నిర్మలమైన జీవితం గడుపు, నీ పరువు మర్యాదలకు భంగము రానివ్వకు, ఇతరుల పట్ల గౌరవంగా వ్యవహరించు, సున్నితంగా నిగర్వంతో మెలగు, కానీ పరిస్థితి దృష్ట్యా దృఢంగా బలంగా ఉండడానికి కూడా వెనుకాడవద్దు. ఈ సలహా నరేంద్రుని శీల నిర్మాణానికి ఎంతో దోహదపడింది. తన ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో నరేంద్రునికి చిన్ననాటి నుండి బాగా తెలుసు. సమాదరింపదగిన వారి పట్ల గౌరవాన్ని ప్రకటించడంలో అతడు ఎన్నడూ వెనకాడినది లేదు. అదే సమయంలో ఎవరి నుండి కూడా వచ్చిన నిష్కారణ పరాభవాన్ని జీర్ణించుకునేవాడు కాదు. అటువంటి ఆత్మగౌరవం కలిగినవాడు. ఒకరోజు ఏ కారణం లేకుండా తన తండ్రి మిత్రులలో ఒకరు తన పట్ల తృణీకార భావంతో వ్యవహరించడం చూసి నరేంద్రుడు దిగ్భ్రాంతి చెందాడు. అటువంటి వైఖరి అతడికి బొత్తిగా కొత్త. చిన్న పిల్లవాడు కనుక మర్యాదపూర్వకంగా అతడి పట్ల వ్యవహరించాల్సిన అవసరం లేదని నరేంద్రుని తల్లిదండ్రులు ఎన్నడూ భావించి ఎరుగరు. ఏం ఆశ్చర్యము, మా నాన్నగారు కూడా ఈ విధంగా నన్ను చిన్నబుచ్చింది లేదు అని నరేంద్రుడు అనుకున్నాడు. వెంటనే నరేంద్రుడు తోక త్రొక్కిన త్రాచులా నిఠారుగా నిలబడి ఆ పెద్ద మనిషిని ఇలా నిలదీశాడు. చూడండి, వయస్సును బట్టి తెలివితేటలు ఉంటాయని మీలాంటి అనేకులు భావిస్తూ ఉంటారు, కానీ అది వాస్తవం కాదు. ఆ తరువాత మనస్ఫూర్తిగా ఆ పెద్ద మనిషి తన పొరపాటును అంగీకరించాడు. నరేంద్రుడి తండ్రి విశ్వనాథ దత్త దాతృత్వ గుణానికి, దాన ధర్మాలు చేయడానికి మారు పేరు. ఆయన రెండవ కుమారుడైన మహేంద్రనాథ్ దత్త, నరేంద్రనాథ్ తమ్ముడు, వివేకానంద తమ్ముడు మహేంద్రనాథ్ దత్త తండ్రి గురించి ఇలా వ్రాస్తున్నాడు ఒక పుస్తకంలో. పేదలకు సహాయం చేయాలనే ప్రేరణ ఆయనలో ఒక జబ్బుగా పరిణమించింది. అంతటి దయ పేదల పట్ల.
స్థానికంగా ఆయనను ఉదార విశ్వనాథ్, పేరు విశ్వనాథ్, చాలా దయాపరుడు, బీదలకు సహాయం చేస్తాడు కాబట్టి ఉదార విశ్వనాథ్, దయామయ విశ్వనాథ్ అని పేర్కొనేవారు. దూరపు బంధువుల పిల్లల చదువు సంధ్యల ఖర్చునంతా సంతోషంగా భరించేవాడు. ఇరుగు పొరుగుల దారిద్ర్యాన్ని కొంతవరకు ఉపశమింపజేయడానికి తన్నుమాలిన ధర్మానికి కూడా వెనుదీసేవాడు కాడు. దాతృత్వ విషయంలో ఆయన కనీస విచక్షణ కూడా చూపేవాడు కాడు. మాదక ద్రవ్యాలకు అలవడ్డ వారికి కూడా ఆయన ఆర్థిక సహాయం చేసేవాడు. ఇలా డబ్బు దుబారా ఖర్చు చేయడం గమనించిన నరేంద్రుడు ఒకసారి తండ్రిని ఈ విధంగా నిలదీసి ప్రశ్నించాడు. అందుకు విశ్వనాథ్ దత్త ఇలా జవాబిచ్చాడు: నాయనా, ఈ జీవితం దుఃఖమయమైంది. పెరిగి పెద్దవాడవయ్యాక ఈ విషయంగా అప్పుడు నీకే అర్థమవుతుంది. అప్పుడు అంతులేని ఈ దుఃఖాల నుండి తాత్కాలిక ఉపశమనం కోరుతూ త్రాగుబోతులవుతున్న వారి పట్ల నువ్వే దయచూపుతావు చూడు అన్నారు తండ్రి. ఈ సానుభూతికి సమగ్రమైన వ్యక్తీకరణ శ్రీరామకృష్ణుల జీవితంలోనూ ఆయన బోధనలలోనూ నరేన్ తిలకించాడు. నరేంద్రుని సహజమైన దయాగుణాన్ని ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ ఆదరణలుగా పరిణమించేటట్లు శ్రీరామకృష్ణులు తమ శిష్యుణ్ణి తీర్చిదిద్దారు. దయ లేదా కనికరం ఉండడం మాత్రమే సరిపోదని శ్రీరామకృష్ణులు అతడికి బోధించారు. మనిషి ఒక సజీవ దైవం, దైవ స్వరూపం. భగవంతుని పట్ల కనికరము, దయ చూపాలని మనం ఎన్నడైనా భావిస్తామా? భావించం. అందుకు మారుగా ఆయనను, అంటే భగవంతుణ్ణి సేవిస్తూ ఆరాధించడంలోనే ధన్యులమైనట్లు భావిస్తాం. కనుక కనికరం, దయ, జాలి అనే మాట సబబు కానే కాదు. జీవుణ్ణి సాక్షాత్తు శివుడిగా సేవించడం, దైవత్వ అభివ్యక్తీకరణే మనిషి, సజీవ దైవమే మనిషి అని భావించి తోటి మానవులను సేవించడం అన్నదే సరైన ధోరణి. పాపిలో కూడా భగవంతుడు కొలువుదీరి ఉన్నాడు. కనుక ఎవరినీ ద్వేషించకూడదు. అదే నారాయణుడు, భగవంతుడు మరో రూపములో దొంగగానో లేదా కుసంస్కారిగానో ధార్మికుడుగానో ఉంటున్నాడు. ప్రతి మనిషి పట్ల, భ్రష్టుల పట్ల కూడా ఆదరణ భావంతో మెలగాలని స్వామి వివేకానంద తన గురువు శ్రీరామకృష్ణుల నుండి నేర్చుకున్నాడు. దుష్ట నారాయణుడు, పాపి నారాయణుడు తరచూ అతడు ఇలా చెప్పేవాడు: నరకప్రాయమైన ఈ ప్రపంచంలో, స్వామి వివేకానంద చెప్పారు, నరకప్రాయమైన ఈ ప్రపంచంలో కనీసం ఒక్క రోజైనా, ఒక్క మనిషి హృదయంలోనైనా అణువంత శాంతి ఆనందాలను చేకూర్చగలిగితే అది మాత్రమే సత్యము. నా యావత్ జీవితము బాధలను, కష్టాలను అనుభవించిన తరువాత నేను నేర్చుకున్న సత్యం ఇది అంటారు స్వామీజీ. నరేంద్రుడు ఆసక్తి జనించే రీతిలో అద్భుతంగా కథలు చెప్పేవాడు. అతడి వ్యక్తిత్వం లాగే అతడు మాట్లాడే ప్రతి పదము ఆకట్టుకునేది.
అతడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ తమ పనులను సైతం విస్మరించి అతడి మాటల్లో లీనమైపోయేవారు. ఒకరోజు పాఠశాలలో విరామ సమయంలో నరేంద్రుడు ఉత్సాహభరితంగా మిత్రులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వచ్చి పాఠ్యాంశం ప్రారంభించాడు. కానీ విద్యార్థులు నరేంద్రుడు చెబుతున్న కథలో లీనమైపోయి పాఠం పట్ల ఎటువంటి శ్రద్ధ వహించలేదు. కాసేపయ్యాక గుసగుసలు విని ఉపాధ్యాయుడికి ఏం జరుగుతున్నదో అర్థమైంది. దాంతో మండిపడ్డ ఉపాధ్యాయుడు తను చెబుతున్న పాఠం గురించి ప్రతి విద్యార్థిని ప్రశ్నించాడు. ఎవ్వరూ జవాబు చెప్పలేకపోయారు. కానీ నరేంద్రుడు అసాధారణ ప్రతిభావంతుడు కదా. అతడి మనస్సు ఏకకాలంలో 2 భూమికల మీద పనిచేయగలదు. మనస్సులోని ఒక భాగాన్ని మాటల్లో నిమగ్నం చేస్తూనే మరో భాగాన్ని పాఠం మీద లగ్నం చేశాడు. కాబట్టి ఉపాధ్యాయుడు ప్రశ్నించినప్పుడు నరేంద్రుడు సరైన జవాబు ఇవ్వగలిగాడు. ఈ జవాబు విని నిరుత్తరుడైన ఉపాధ్యాయుడు ఇంతవరకు మాట్లాడుతున్నది ఎవరని గద్దించి అడిగాడు. ప్రతి ఒక్కరూ నరేంద్రుని వైపు వేలెత్తి చూపారు. కానీ ఉపాధ్యాయుడు వారి మాటలను ససేమిరా నమ్మలేదు. నరేంద్రుని తప్ప తక్కిన అందరినీ దండనగా బల్ల మీద ఎక్కి నిలబడమన్నాడు. నరేంద్రుడు కూడా తన మిత్రులతో పాటు బల్ల మీద ఎక్కి నిలబడ్డాడు. ఇది చూసి విస్తుబోయిన ఉపాధ్యాయుడు నరేంద్రుణ్ణి కూర్చోమన్నాడు. కానీ నరేంద్రుడు, కాదండి, నేను కూడా బల్ల మీద నిలబడవలసిందే, ఎందుకంటే ఇంతదాకా మాట్లాడుతున్నది నేనే అని జవాబిచ్చాడు. BA పరీక్షలకు రుసుము చెల్లించవలసిన సమయం ఆసన్నమైంది. నరేంద్రుని సహాధ్యాయులలో హరిదాస్ చట్టోపాధ్యాయ తప్ప తక్కిన అందరూ రుసుము పరీక్ష ఫీజు చెల్లించారు. హరిదాసు చాలా పేదవాడు. అతడు ఎంతో కష్టపడి ఎలాగో పరీక్ష రుసుముకు చెల్లించాల్సిన పైకము మాత్రం ధనం మాత్రం సేకరించగలిగాడు. కానీ కళాశాలకు చెల్లించవలసిన బోధనా రుసుము బాకీ మాత్రం చెల్లించలేకపోయాడు. దానితో హరిదాసు పరీక్షలకు కూర్చునే ఆశ అడుగంటిపోయింది. హరిదాస్ దుస్థితి చివరకు నరేంద్రునికి తెలిసి అతడు దిగ్భ్రాంతి చెందాడు. కళాశాలకు చెల్లించవలసిన బకాయిలను కొన్ని ప్రత్యేక సందర్భాలలో మినహాయించే ఏర్పాటు ఒకటి ఉందని నరేంద్రునికి తెలియవచ్చింది. హరిదాస్ను ఈ సంక్షోభం నుంచి రాజ్ కుమార్ బాబు అనే వృద్ధుడైన కళాశాల గుమాస్తా రక్షించగలడని నరేంద్రుడు గ్రహించాడు. ఒక ఆశాకిరణం కనిపించింది. ఆ సమయంలో తమ శక్తి వంచన లేకుండా తను ఆ విషయంలో తన శక్తి వంచన లేకుండా సహాయం చేస్తానని హరిదాసుకు మిత్రునికి మాట ఇచ్చాడు నరేంద్రుడు. కొన్ని రోజులు గడిచాక విద్యార్థులు కళాశాల బకాయిలను, పరీక్ష రుసుములను చెల్లిస్తూ ఉండగా నరేంద్రుడు రాజ్ కుమార్ బాబు ఆ గుమాస్తా వద్దకు వెళ్ళి ఇలా విన్నవించాడు. మహాశయ, హరిదాస్ కళాశాల బకాయిలను చెల్లించలేని దుస్థితిలో ఉన్నాడు. బీదవాడు.
దయచేసి అతడికి మినహాయింపు వర్తింపజేయకూడదా? పరీక్షలకు కూర్చునే అవకాశం మీరు గనుక కల్పిస్తే అతడు తప్పక మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడవుతాడు. లేకపోతే అతడి జీవితం వృథా అయిపోతుంది. రాజ్ కుమార్ బాబుది చిరచిరలాడే స్వభావం, కోపిష్టి. అతడు నిష్ఠూరంగా ఆక్షేపించే ధోరణిలో నరేంద్రుడితో, నీ సిఫారసు అనవసరం, నీ పని నువ్వు చూసుకో, బకాయిలు చెల్లించకుండా అతడు పరీక్షలు వ్రాయలేడు అని నిష్కర్షగా చెప్పాడు. ఇలా తృణీకరణకు గురైన నరేంద్రుడు తన మిత్రుడి గురించి ఎంతో దిగులు పడ్డాడు. అంత మొత్తం స్వయంగా తాను సేకరించలేనని తెలుసు కాబట్టి నరేంద్రుడు నిరాశ చెందాడు. పైగా ఆ మొత్తం వెంటనే చెల్లించవలసి ఉంది కూడా. ఏం చేయాలో నరేంద్రుడికి పాలు పోలేదు. ఈ సమయంలో నరేంద్రుడికి ఒక యోచన స్ఫురించింది. రాజ్కుమార్ బాబుకు నల్లమందు సేవించడం, నల్లమందు వ్యసనం బాగా ఉందని నరేంద్రుడు తెలుసుకున్నాడు. రోజు అతడు, అంటే ఆ రాజ్కుమార్ బాబు గుమాస్తా, రోజు అతడు హెడువా అనే ప్రాంతంలోని నల్లమందు లభించే ఒక ప్రత్యేకమైన స్థలానికి పోతాడని నరేంద్రుడు తెలుసుకున్నాడు. ఆ రోజు నరేంద్రుడు కళాశాల వదిలిపెట్టగానే ఇంటికి వెళ్లకుండా సూర్యాస్తమయం అయ్యేదాకా ఆతురతతో వేచి ఉన్నాడు. నగరాన్ని చీకట్లు ఆవహిస్తూ ఉండగా నరేంద్రుడు ఆ స్థలాన్ని సమీపించి ఆ వైపుకు పోతున్న వారిని నిశితంగా గమనించసాగాడు. కొంతసేపు గడిచాక వృద్ధుడైన మన రాజ్కుమార్ బాబు నల్లమందు దుకాణాల వైపు గుట్టుగా రావడం నరేంద్రుడి కంట పడింది. చేప తన వలలో పడిందని గ్రహించిన నరేంద్రుడు హఠాత్తుగా రాజ్కుమార్ బాబు ముందు ప్రత్యక్షమయ్యాడు. ఈ హఠాత్ పరిణామానికి రాజ్కుమార్ హడలిపోయాడు. ఇదే అదనుగా ఎంచి నరేంద్రుడు హరిదాస్ విషయం ప్రస్తావించాడు. తన విన్నపాన్ని మన్నించకపోతే గుట్టుగా రహస్యంగా నల్లమందు సేవించే అతడి దురలవాటును రట్టు చేస్తానని భయపెట్టాడు. రాజ్కుమార్ బాబు రాబోయే ప్రమాదాన్ని పసిగట్టాడు. హీనస్వరంతో నరేంద్రునితో ఇలా అన్నాడు, నాయనా, నా పట్ల నీకెందుకు ఇంత ఆగ్రహం? నువ్వు కోరింది జరుగుతుంది. నీ విన్నపాన్ని ఎన్నడైనా ఉపేక్షిస్తానా? తన పని విజయవంతంగా ముగిసినట్లు నరేంద్రుడు గ్రహించి ఇంటికి బయలుదేరాడు. ఆ వృద్ధుడు నల్లమందు దుకాణంలోకి మెల్లగా జారుకున్నాడు. మర్నాడు వేకువనే నరేంద్రుడు హరిదాస్ తన మిత్రుడైన హరిదాస్ ఇంటికి వెళ్ళి, హరిదాస్, లే, సంతోషంగా ఉండు, మన పని విజయవంతంగా పూర్తయింది. నువ్వు కళాశాల బాకీలు చెల్లించవలసింది లేదు అని సమధికోత్సాహముతో చెప్పాడు. గత సాయంత్రం జరిగినదంతా నరేంద్రుడు పూసగుచ్చినట్లు చెప్పాడు. ఇద్దరూ కడుపుబ్బా నవ్వుకున్నారు. పరివ్రాజకుడై స్వామీజీ పర్యటిస్తూ కాశీలో బస చేసి ఉన్నప్పుడు ఈ క్రింది సంఘటన జరిగింది. ఒకరోజు ఆయన, స్వామి వివేకానంద, దుర్గాదేవి ఆలయంలో దైవదర్శనం చేసుకొని తిరిగి వస్తున్నప్పుడు ఒక కోతుల గుంపు వెంటబడి తరుమనారంభించింది.
వాటి బారి నుండి రక్షించుకోవడానికి స్వామీజీ మొదట్లో పరుగులు తీశారు. కానీ ఆ కోతులు మరింత వేగంగా పరిగెత్తడమే కాక మరింత దౌర్జన్యంగా ప్రవర్తించసాగాయి. ఆ సమయంలో ఇదంతా చూస్తున్న ఒక వృద్ధ సన్యాసి స్వామీజీతో ఇలా కేక పెట్టి చెప్పాడు, పరిగెత్తడం ఆపి ఆ జంతువులను ప్రతిఘటించు, ఫేస్ ద బ్రూట్స్. పరిగెత్తడం ఆపి ఆ జంతువులను ఎదుర్కో అని ఆ వృద్ధ సన్యాసి కేక పెట్టాడు గట్టిగా. స్వామీజీ ఆ పిలుపు విని ఆ కోతి మూకను ప్రతిఘటించడానికి, చేతిలో కర్ర ఉంది కదా, ప్రతిఘటించడానికి వెనుదిరిగి స్థిరంగా, ధైర్యంగా, నిర్భయంగా నిలబడ్డాడు. అంతే, కోతులు వెనక్కు తగ్గి పలాయనం చిత్తగించాయి. చూడడానికి చిన్న సంఘటనగా అనిపించే దీని నుండి స్వామీజీ గొప్ప పాఠం నేర్చుకున్నాడు. అపాయము లేదా క్లిష్ట పరిస్థితి, కష్టాలు, సంకటాలు ఎదురైనప్పుడు పారిపోకూడదని, అందుకు మారుగా ధైర్యంగా దానిని ప్రతిఘటించాలని, ఎదుర్కోవాలని ఆయన నేర్చుకున్నాడు. కాలాంతరంలో అమెరికాలోని న్యూయార్క్లో చేసిన ఒక ప్రసంగంలో ఈ సంఘటనను స్వామీజీ ప్రస్తావించారు. అందులో ఆయన ఇలా అన్నారు, భీకరమైన పరిస్థితిని ప్రతిఘటించు, ధైర్యంగా పోరాడు, దేనికి భయపడవద్దు, పారిపోవద్దు. ఇది యావత్ జీవితంలోనూ ఉపయుక్తమయ్యే పాఠము. కోతులలాగే మన జీవితంలో తారసపడే కష్టాలు, మనం వాటి నుండి పారిపోవడం మానుకుంటే అవి మటుమాయమవుతాయి. ప్రకృతి మనస్సు నుండి పారిపోవడంతో కాక, ప్రకృతి నుండి పారిపోవడంతో కాక ప్రకృతిని జయించడం మూలంగానే మనము ఎన్నటికైనా స్వాతంత్రాన్ని, ముక్తిని సాధించగలుగుతాం. పిరికి పందలు ఎన్నడూ విజయాలను సాధించలేరు. మన ముందు నుంచి భయము, కష్టాలు, పలాయనం చిత్తగించాలని మనం ఆశిస్తే వాటిని మనం తప్పక ప్రతిఘటించాలి, ఎదుర్కోవాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇది స్వామీజీ చెప్పిన గొప్ప పాఠం. తన మాతృదేశం పట్ల ఒక సన్యాసికి ప్రత్యేకమైన అనురక్తి, ఆసక్తి ఉండకూడదని ఎవరో ఒకసారి స్వామీజీతో చెప్పారు. అందుకు బదులుగా సన్యాసి అన్ని దేశాలను తన మాతృదేశంగా భావించాలి అన్నారు. ఈ మాటలకు స్వామీజీ ఇలా జవాబిచ్చాడు, తన సొంత తల్లిని ప్రేమించి, సేవించి అండగా ఉండలేని వాడు మరొకరి తల్లికి పోషణను, సేవను ఎలా సమకూర్చగలడు? సన్యాసులు కూడా తమ మాతృదేశాన్ని ప్రేమించాలన్నదే స్వామీజీ మాటల్లోని అర్థం. తన సొంత దేశాన్ని, మాతృదేశాన్ని ప్రేమించలేని వ్యక్తి ప్రపంచాన్ని ఎలా హృదయపూర్వకంగా ప్రేమించగలడు, స్వీకరించగలడు? ముందు దేశభక్తి, ఆ తరువాతనే సార్వత్రికవాదం. ఒకసారి స్వామీజీ హిమాలయాల్లో కాలినడకన ఒక సుదీర్ఘమైన బాట గుండా ప్రయాణం చేస్తున్నారు. అప్పుడు బాగా అలసిపోయి ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక వృద్ధుణ్ణి ఆయన చూశారు. స్వామీజీని చూస్తూ ఆ వృద్ధుడు నిరాశతో ఇలా పలికాడు, ఓ మహాశయ,
ఈ బాటను గమించడం, ఈ బాటను ప్రయాణం చేయడం ఎలాగా, నడవడం ఎలాగా ఇంత దూరం, ఇక ఎంత మాత్రము నేను నడవలేను, ఇక నడిచానంటే నా ఛాతీ బ్రద్దలైపోతుంది, అంత కష్టంగా ఉంది అన్నాడు. స్వామీజీ ఆ వృద్ధుడి మాటలను ఓపిగ్గా విని ఇలా అన్నారు. బాబాజీ, మీ కాళ్ళ దిగువన చూడండి, మీ కాళ్ళ క్రింద చూడండి. మీ కాళ్ళ క్రింద ఉన్న బాట మీరు ఇప్పటిదాకా దాటి వచ్చిన బాటే. మీ కాళ్ళ కింద ఉన్న బాట, దారి మీరు ఇప్పటి వరకు దాటి వచ్చిందే. మీ ముందు కనిపిస్తున్నది కూడా అదే బాట, అదే దారి. మీ ముందు కనిపిస్తున్నది కూడా అదే బాట సుమా. ఇది కూడా త్వరలోనే మీ కాళ్ళ క్రింద పడిపోవడం ఖాయం. అంతే. ఈ స్ఫూర్తిదాయక వచనాలు ఆ వృద్ధుని ప్రోత్సాహపరచడంతో ఆయన తన కాలినడకను కొనసాగించాడు. ఇది వివేకానంద స్ఫూర్తి. అది 1888 ఆగస్టు నెల, అది 1888 1888 ఆగస్టు నెల. స్వామీజీ ఆగ్రా నుండి బృందావనానికి వెళుతున్నారు. పట్టణం శివార్లను చేరుకునే సమయంలో బాట ప్రక్కన ఒక వ్యక్తి తృప్తిగా పొగత్రాగుతూ ఉండడం స్వామీజీ కంటపడింది. చాలా దూరము నడిచి రావడంతో స్వామీజీ బాగా అలసిపోయి ఉన్నారు. కాస్త పొగ పీల్చి కాసేపు విశ్రాంతి తీసుకోవాలనిపించింది ఆయనకు. ఆ వ్యక్తిని సమీపించి అతడి హుక్కాతో తను పొగ త్రాగవచ్చునా అని అడిగారు. ఆ ప్రతిపాదనకే అతడు నిలువెల్లా వణికిపోయాడు. స్వామీజీతో అతడు నమ్రతతో వినయంగా ఇలా అన్నాడు. నన్ను క్షమించండి స్వామీజీ, నేను వాడుతున్న ఈ హుక్కాతో మీరు పొగ త్రాగరాదు. మీరు ఒక సన్యాసి, ఉత్తమోత్తములు. నేను మరుగుదొడ్లు శుభ్రం చేసేవాణ్ణి, పాకీవాణ్ణి. స్వామీజీ మారు పలుకకుండా తన నడకను కొనసాగించారు. అలా కాస్త దూరం వెళ్ళగానే ఆయన మనస్సులో ఈ ఆలోచన మెదిలింది. కులము, మతము, కులతత్వము, కుల ప్రతిష్ట ఇటువంటివన్నింటినీ పరిత్యజించిన సన్యాసిని కాదా నేను? అతడు అస్పృశ్యుడు, నిమ్న కులం వాడు కావడం వల్ల అతడి హుక్కాతో పొగ త్రాల్చకూడదు, పొగ పీల్చకూడదు అనుకోవడం ఎంత సిగ్గుచేటు. ఈ ఆలోచన మెదలగానే స్వామీజీ ఠక్కున వెనకకు తిరిగి వచ్చి తనకు పొగ సిద్ధం చేసి ఇవ్వమని అడిగాడు. అతడు ప్రతిఘటిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా స్వామీజీ ఆనందంగా అతడి హుక్కాతో పొగ త్రాగారు. సమత్వ భావన, సమత్వం యోగ ఉచ్యతే అనే ఆ సమత్వ భావన ఇక్కడ స్వామీజీ ప్రకటించారు. 1890 ఏప్రిల్ 13వ తేదీన స్వామీజీ కాశీలో బస చేసి ఉన్నప్పుడు తమ సోదర శిష్యుడైన బలరాం బోస్ మరణించారనే విషాద వార్తను విన్నాడు. తమ కన్నీటిని ఆపుకోలేనంతగా ఆయన దిగ్భ్రాంతి, బాధ పడ్డారు. కాశీకి చెందిన విఖ్యాత పండితుడైన ప్రమదాదాసు మిత్ర ఇది గమనించి ఇలా స్పందించారు. స్వామీజీ, మీరొక సన్యాసి, మీరు ఇలా దుఃఖించకూడదు అన్నారు. ప్రమదబాబు వ్యాఖ్యానం స్వామీజీని కించిత్తు గాయపరిచింది. అప్పుడు ఆయన ఇలా అన్నారు.
ప్రమదబాబు, మీరు ఏమంటున్నారు? మీరన్నట్లు నేనొక సన్యాసినే, కానీ సన్యాసి అయినంత మాత్రాన నిర్దాక్షిణ్యంగా దయాదాక్షిణ్యాలు లేకుండా ఉండాలా? తరువాత మళ్ళీ ఆయన ఇలా కొనసాగించారు. చూడండి, ఒక నిజమైన సన్యాసి సగటు మనిషి కన్నా సున్నిత హృదయుడై ఉంటాడు. ఎంతేమైనా మనమందరము మానవులం కదా. అన్నింటికన్నా మించి బలరాం బాబు నా సోదర శిష్యుడు. నిర్దయ, కాఠిన్యంతో కూడుకున్న సన్యాసం నాకు బొత్తిగా నచ్చదు అన్నారు స్వామీజీ. ఇతరులకు మేలునరించే ప్రయత్నము చేయని వ్యక్తిని సన్యాసి అని పేర్కొనరాదని స్వామీజీ తరచూ తమ శిష్యులకు బోధించేవారు. ఇతరుల క్లేశాన్ని, కష్టాన్ని ఉపశమింపజేయడానికి, గర్భశోకంతో కుమిలిపోయే తల్లిని సాంత్వనపరచడానికి, వితంతువు కంట తడిని తుడిచివేయడానికి, అంతెందుకు ఇతరుల కోసమే జీవించడానికి సన్యాసి జన్మిస్తాడని స్వామీజీ పదే పదే చెప్పేవారు. మానవుల ప్రాపంచిక దుఃఖాలను బాపడానికి, వారిలో నిద్రాణమై ఉన్న ఆధ్యాత్మిక శక్తిని మేల్కొలిపి వారి ఆధ్యాత్మపరమైన అవసరాలను తీర్చడానికి సన్యాసి అందుబాటులో ఉంటాడు. పవహారీ బాబా, ఒక మహానుభావుడు, పవహారీ బాబాను అత్యున్నత స్థితిలోని మహాయోగిగా స్వామీజీ పరిగణించారు. ఆ యోగి అంటే పవహారీ బాబా స్వామీజీకి వ్యక్తిగతంగా తెలుసు కూడా. స్వామీజీ ఘాజీపూర్లో ఉండగా ఈ కథను విన్నారు. ఒకసారి దొంగ ఒకడు పవహారీ బాబా వద్ద ఉన్న కొద్దిపాటి సామగ్రిని దొంగలించడానికి ఆయన గుడిసెలోకి జొరబడ్డాడు. సామగ్రిని భుజాన వేసుకొని దొంగ వెళ్ళబోతూ ఉండగా బాబాగారు మేల్కొన్నారు. ఆయన మేల్కొనడం చూసి దొంగ భయపడి భుజాన మూటగట్టుకున్న సామగ్రిని క్రింద పడేసి దొంగ పరుగు పెట్టాడు. కానీ బాబాగారు ఆ సామగ్రిని మళ్ళీ మూటగట్టి ఆ దొంగ వెనుక పరిగెత్తారు. చివరకు ఎంతో దూరం పరుగెత్తిన తరువాత ఆయన ఆ దొంగను పట్టుకోగలిగారు. ఆ మూటలోని సామగ్రిని అతన్ని పుచ్చుకోమని ఆయన బాబాజీ అర్థించారు. ఇవన్నీ నీవే నారాయణ అని బాబాగారు చెప్పగా ఆ దొంగ అపనమ్మకంతో, దిగ్భ్రమతో ఆయన్ను చూశాడు. ఈ సంఘటన జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత స్వామీజీ హిమాలయాలలో పర్యటిస్తున్నప్పుడు ఒకరోజు తేజోవంతుడైన ఒక సాధువును ఆయన చూశారు. కాసేపు సంభాషించగానే ఆ సాధువు ఉన్నత స్థితిలోని వ్యక్తి, ఆధ్యాత్మిక వ్యక్తి అని స్వామీజీకి నమ్మకం కలిగింది. కానీ ఆ సాధువు పై సంఘటనను తెలిపి, స్వామీజీ, ఆ యోగి పవహారీ బాబా నుండి దొంగలించాలని ప్రయత్నించిన ఆ దొంగనే నేను అని చెప్పినప్పుడు స్వామీజీ ఆశ్చర్యపోయారు. ఆ సాధువు ఇలా కొనసాగించాడు. పవహారీ బాబా గారు నన్ను నారాయణ అని సంబోధిస్తూ చిరునవ్వుతో తమ వద్ద గల వస్తువులన్నీ నాకు ఇస్తున్నప్పుడు నేను ఎంత అపరాధానికి ఒడిగట్టానో,
ఎంత అపరాధానికి ఒడిగట్టానో నాకు అర్థమైంది. నేనెంత నీచుణ్ణో కూడా గ్రహించుకోగలిగాను. ఆ క్షణము నుంచి భౌతిక సంపద కోసం అన్వేషించాలనే నా పాడు ఆలోచనలకు స్వస్తి చెప్పి ఆధ్యాత్మిక సంపద కోసం అన్వేషించడంలో నన్ను నిమగ్నుడను చేసుకున్నాను. అతడి కథ స్వామీజీని ఎంతగానో ప్రభావితం చేసింది. కాలాంతరంలో స్వామీజీ ఇలా చెప్పేవారు, పాపులు యోగులుగా రూపొంద శక్యమైన వారు, పాపులు యోగులుగా రూపొంద శక్యమైన వారు. స్వామీజీ పరివ్రాజక సన్యాస జీవితం గడుపుతున్నప్పుడు ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఈ సంఘటన బహుశా 1890 నవంబర్ 2వ వారంలో జరిగి ఉండవచ్చు. ఆ సమయంలో స్వామీజీ మీరట్కు వచ్చారు. కాకతాళీయంగా అదే సమయంలో తీర్థయాత్రలు చేస్తున్న ఆయన సోదర సన్యాసుల్లో కొందరు మీరట్కు రావడం తటస్థించింది. చాలా కాలం తర్వాత పరస్పరం కలుసుకోవడం అందరికీ ఆనందదాయకమైంది. వారందరూ ఒకే చోట బస చేసి ఆ స్థలాన్ని 2వ బారానగర్ మఠంగా మార్చివేశారు. మొదట శ్రీరామకృష్ణుల మహాసమాధి తర్వాత బారానగర్ మఠంలో అందరూ కలిసి సాధన చేస్తూ ఉండేవారు. కాబట్టి ఇప్పుడు చాలామంది కలిశారు అందరూ. కాబట్టి ఆ 2వ బారానగర్ మఠంగా మార్చేశారు. అంటే అంత ఆనందంగా గడిపారు సాధు సంఘంలో. స్వామీజీ గొప్ప పుస్తక ప్రియులన్న విషయం లోక విదితమే. మీరట్లో ఎక్కువ సమయం పుస్తక పఠనంలో గడిపారు. ఆయన పనుపున స్వామి అఖండానంద స్థానిక గ్రంథాలయం నుండి రోజు సర్ జాన్ లుబొక్ సాహిత్య సంపుటాలలో ఒకటి తీసుకువచ్చేవాడు. ఇది బ్రిటానికా, ద వరల్డ్స్ గ్రేటెస్ట్ బుక్స్ అన్నమాట. విజ్ఞాన సర్వస్వం అంటారు. ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా, ప్రపంచ విజ్ఞాన సర్వస్వం. అంత సమస్త విశ్వములోని అన్ని విషయాల గురించిన జ్ఞానం ఉండే పెద్ద పెద్ద గ్రంథాలు. ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా, ప్రపంచ విశ్వ విజ్ఞాన సర్వస్వం అనే గ్రంథాలు రోజు సర్ జాన్ లుబొక్ సాహిత్య సంపుటాల్లో ఒకటి తీసుకొచ్చేవాడు వారి సోదర శిష్యుడైన స్వామి అఖండానంద. మర్నాడు దాన్ని లైబ్రరీకి తిరిగి ఇచ్చివేసేవాడు. స్వామీజీ ఇంత పెద్ద పుస్తకాలు అవి. స్వామీజీ నిజంగా సంపుటాలను పుస్తకాలను చదువుతున్నారా లేదా ప్రతి ఒక్కరి మెప్పు కోసం ఇలా చదువుతున్నట్లు నటిస్తున్నారా అనే సందేహము గ్రంథాలయ అధికారికి, లైబ్రేరియన్కు కలిగింది. ఒకరోజు తన సందేహాన్ని గురించి ప్రత్యక్షంగా అఖండానందనే అడిగాడు. దీన్ని గురించి విన్న స్వామీజీ తిన్నగా గ్రంథాలయ అధికారిని కలుసుకొని ఇలా చెప్పారు, మహాశయ, ఈ సంపుటాలను నేను క్షుణ్ణంగా పఠించాను. మీకు ఈ విషయంలో ఏదైనా సందేహం ఉంటే ఈ గ్రంథాల నుండి మీకు ఏ ప్రశ్ననైనా ఏ విధంగానైనా నన్ను అడగండి అన్నారు. ఆ గ్రంథాలయ అధికారి ఇదే అదను అనుకొని ప్రశ్నల వర్షం కురిపించి స్వామీజీని పరీక్షించారు. ఏమాత్రం తడుముకోకుండా అన్ని ప్రశ్నలకు స్వామీజీ సరిగ్గా జవాబులిచ్చారు. గ్రంథాలయ అధికారి నివ్వెరపోయాడు.
స్వామీజీ వంటి అద్భుతమైన వ్యక్తిని, ఏకసంధాగ్రాహిని అతడు ఇంతకు ముందు ఎన్నడూ చూసింది లేదు. స్వామీజీ పఠించే తీరు, చదివే విధానం గురించి, చదివే తీరును చూసి ఖేత్రీ మహారాజు కూడా ఆశ్చర్యచకితుడయ్యాడు. స్వామీజీ పుస్తకం మొదటి నుండి చివరి దాకా పుటలను, పేజీలను త్వరితగతిన త్రిప్పివేసేవారు. అంతే, పుస్తకం క్షుణ్ణంగా పఠించడం అయిపోయింది. అదెలా సాధ్యమని మహారాజు అడిగినప్పుడు స్వామీజీ ఇలా వివరించారు. పిల్లవాడు చదవడం నేర్చుకునేటప్పుడు ఒక అక్షరం మీద మనస్సును కేంద్రీకరించి దానిని 1కి 2 సార్లు ఉచ్చరిస్తాడు. తదనంతరం ప్రక్క అక్షరం మీద దృష్టిని నిలిపి పూర్తి పదాన్ని ఉచ్చరించడానికి ప్రయత్నిస్తాడు. కాస్త చదవడం నేర్వగానే అతడు ప్రతి పదం మీద తన దృష్టిని నిలుపగలుగుతాడు. ఇలా బాగా అభ్యసించిన తరువాత అతడు దృష్టి సారించగానే ఒక వాక్యాన్ని ఇట్టే చదవగలుగుతాడు. ఏకాగ్రతా శక్తిని పెంపొందించే కొద్దీ కనురెప్పలు మూసి తెరచేలోపు ఒక పుటను చదివివేయగలుగుతాడు. తను అచ్చం అలాగే అభ్యసించానని చెబుతూ ఇందుకు ప్రధానంగా 3 విషయాలు అత్యవసరం, ముఖ్యం అని స్వామీజీ చెప్పారు. అవి ఇంద్రియ నిగ్రహం, బ్రహ్మచర్య పాలన, కఠోర బ్రహ్మచర్యము, ఇంద్రియ నిగ్రహం, శిక్షణ, మంచి ప్రశిక్షణ, ట్రైనింగ్, అలా తర్వాత ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్, బ్రహ్మచర్య, ట్రైనింగ్ ఆఫ్ మైండ్ అండ్ కాన్సన్ట్రేషన్. ఈ 3 విషయాలను ఖచ్చితంగా పాటించే వ్యక్తి ఈ శక్తిని, ఈ ధారణా శక్తి, ఏకాగ్రత, ధారణ, ఏకసంధాగ్రాహి అయ్యే ఈ ఏకాగ్రత శక్తిని, ధారణ, జ్ఞాపక శక్తిని తప్పక సాధించగలడు. ఒకసారి చార్లెస్ డికిన్స్ పిక్విక్ పేపర్స్ అనే ప్రఖ్యాత నవల నుంచి చాలా భాగాన్ని అనర్గళంగా వల్లించి బెల్గాం, కర్ణాటకలో బెల్గాం అటవీ శాఖ అధికారి అయిన హరిపాదమిత్రను స్వామీజీ అబ్బురపరిచారు. ఆ పుస్తకాన్ని తాను 2 సార్లు మాత్రమే చదివానని స్వామీజీ చెప్పినప్పుడు హరిపాద బాబు ఆశ్చర్యానికి అవధుల్లేవు. ఏకాగ్రత, ఇంద్రియ నిగ్రహం మనస్సును పదును పెడతాయని స్వామీజీ హరిపాదమిత్రకు చెప్పాడు. ఒక సందర్భంలో స్వామీజీ అనారోగ్య కారణంగా బేలూరు మఠంలో నివసించవలసి వచ్చింది. బేలూరు మఠం పశ్చిమ బెంగాల్లో స్వామి వివేకానంద స్వయంగా స్థాపించిన శ్రీరామకృష్ణ మఠం యొక్క అంతర్జాతీయ ప్రధాన కేంద్రం, ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ బేలూరు మఠ్ అంటారు. బేలూరు మఠంలో ఉండవలసి వచ్చింది. ఒకరోజు ఆయన శిష్యుడు శరత్చంద్ర చక్రవర్తి ఆయన్ను పరామర్శించడానికి వచ్చాడు. స్వామీజీ గదిలో ఎన్సైక్లోపీడియా బ్రిటానికా సరికొత్త సంపుటాలు ఉండడం అతడు చూశాడు. ఆ సంపుటాలను శరత్చంద్ర, స్వామీజీ శిష్యుడు, కాసేపు పరికించి ఇన్ని గ్రంథాలను, ఇన్ని పుస్తకాలను ఒక్క జీవితకాలంలో పఠించడం అసాధ్యం అంటూ వ్యాఖ్యానించాడు. అతడి అభిప్రాయంతో స్వామీజీ ఏకీభవించలేదు. ఏమంటున్నావు? నేనిప్పుడే చదవడం పూర్తి చేసిన ఆ 10 సంపుటాల నుండి
నీకు ఇష్టం వచ్చింది ఏదైనా ప్రశ్నించు, అడుగు అని అతడితో చెప్పారు. ప్రతి సంపుటము నుండి శిష్యుడు అనేక ప్రశ్నలు అడిగాడు. ఆ పరీక్షలో స్వామీజీ ఉత్తీర్ణుడవడము శిష్యుణ్ణి అంటే శరత్చంద్రను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అంతేకాదు, అనేక ప్రశ్నలకు జవాబులను సంపుటాలలో ఉన్న అవే పదాలను తూచా తప్పకుండా ఉల్లేఖించడం శిష్యుణ్ణి మరింత దిగ్భ్రాంతిపరిచింది, ఆశ్చర్యపరిచింది. వర్బాటిమ్ అంటారు, ఉన్నదున్నట్లు. చిట్ట చివరకు శిష్యునిలో ఆత్మవిశ్వాసాన్ని చొప్పించడానికి స్వామీజీ ఇలా అన్నారు, చూడు నాయనా, చెక్కు చెదరని ఇంద్రియ నిగ్రహం పాటిస్తే, బ్రహ్మచర్యం పాటిస్తే నువ్వు దేనిలోనైనా సంపూర్ణతను సాధించగలుగుతావు. ఇటువంటి అసాధారణ జ్ఞాపక శక్తిని, మేధాశక్తిని, ఓజోశక్తిని అలవోకగా పొందగలుగుతావు. స్వామీజీ యొక్క అద్భుత జ్ఞాపక శక్తిని చూసి దిగ్భ్రమ చెందిన జర్మనీ తాత్వికుడైన పాల్ డ్యూసన్కు కూడా ఆయన అదే మాట, వివేకానంద స్వామి అదే మాట చెప్పారు. అది 1891 సంవత్సరం. స్వామీజీ అప్పుడు మౌంట్ అబూలో ఒక మహమ్మదీయ న్యాయవాదికి అతిథిగా ఉంటున్నారు. ఒకరోజు ఖేత్రీ మహారాజు బహుశా రాజస్థాన్, ఖేత్రీ మహారాజు ఆంతరంగిక కార్యదర్శి జగ్మోహన్ లాల్ ఏదో పని మీద ఆ న్యాయవాది భవంతికి వచ్చి హైందవ సన్యాసి అయిన స్వామీజీని అక్కడ చూసి విస్తుపోయారు. తన ఆశ్చర్యాన్ని దాచుకోలేక స్వామీజీతో ఇలా అన్నాడు, స్వామీజీ, చూడబోతే మీరొక హిందూ సన్యాసి, ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు. మహమ్మదీయునితో కలిసి మీరు ఎలా ఉండగలుగుతున్నారు? స్వామీజీ జాడమాత్రమైన కుల మత వివక్షతను కానీ లేదా సంకుచిత వైఖరిని కానీ భరించలేరు. అందువల్ల ఆయన కాస్త పరుషంగా ఇలా జవాబిచ్చారు, మహాశయ, మీరు ఏమంటున్నారు? నేనొక సన్యాసిని. మీ సామాజిక కట్టుబాట్లన్నింటినీ దాటి వచ్చిన వ్యక్తిని. నేను మరుగుదొడ్లు శుభ్రం చేసే వ్యక్తితో, పాకీవానితో కలిసి భోజనం చేయవచ్చు. భగవంతుడంటే నాకు భయము లేదు. ఎందుకంటే దీనికి ఆయన ఆమోదముద్ర ఉంది కనుక. శాస్త్రాల పట్ల కూడా నాకు భయం లేదు, అవి కూడా దీనిని అనుమతిస్తున్నాయి. కానీ నేను మీకు, ఆ ప్రజలకు, ఈ సమాజానికి భయపడుతున్నాను. మీకు భగవంతుణ్ణి గురించి కానీ శాస్త్రాల గురించి కానీ బొత్తిగా ఏమీ తెలియదు. నేను సర్వత్రా భగవంతుణ్ణే చూస్తున్నాను, అనుభూతి చెందుతున్నాను. సర్వం విష్ణుమయం జగత్, ఈశావాస్యం ఇదం సర్వం, ఈశావాస్యం ఇదం సర్వం అన్నట్లు ఉన్నతమైనది అధమమైనది అంటూ నాకు ఏదీ లేదు, అంతా భగవన్మయమే. సర్వం శివమయం, శివ 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 అంటూ స్వామీజీ మాటల్లోని ప్రతి పదము నుంచి నిప్పులు వర్షించాయి. స్వామీజీ మహోన్నత వ్యక్తిత్వం ముందు జగ్మోహన్ లాల్ స్థాణువులా నిలబడిపోయాడు. ఓం వీరేశ్వరాయ విద్మహే
यतिराजाय धीमहि तन्नो विवेकानंद प्रचोदयात्। ओ नमः श्री यतिराजाय विवेकानंद सूरये सच्चित् सुख स्वरूपाय स्वामिने तापहारिणे। ओम श्री विवेकानंद गुरवे नमः। ओम शांति शांति शांति। हरिः ओम तत्सत्। श्री विवेकानंद गुरुदेवार्पणमस्तु। श्री शारदा रामकृष्णार्पणमस्तु।